నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. ఏడుపు వస్తున్నది కానీ కన్నీళ్ళు వస్తే మేకప్ పోతుందని ఓపిక పడుతున్నా. ఎప్పుడు ఆపద వస్తే అప్పుడు ఆదుండేటోళ్ళు, ఏ సర్కారైనా సాదేటోళ్ళు. అసొంటోళ్ళకే మళ్ళా కష్టం రావాలనా? ఇంతకెవలాలు వాళ్ళకు వచ్చిన కష్టం ఏంది అనే కదా మీరు అనుకునేది. ఇంకెవలు మన తాగుబోతులు. పాపం వాళ్ళ మీద ఇంకో భారం వేయబోతున్నదట సర్కారు. కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలన్నట్టు కార్జాలు ఖరాబైనా, కిడ్నీలు చెడిపోయినా రాష్ట్రానికి ఆదాయాన్నిచ్చే తాగుబోతులకు తెలంగాణ సర్కార్ షాక్ ఇవ్వబోతున్నదట. మొన్ననే 15% రేట్లు పెంచిండ్రా, హాగో అది సరిపోదన్నట్టు మళ్ళీ 10% రేట్లు పెంచాలని ఉపాయం చేస్తున్నదట రేవంత్ రెడ్డి సర్కారు. ప్రభుత్వం గల్లపెట్టే నిండటానికి తాగి తాగి వాళ్ళ ఒళ్ళును త్యాగం చేస్తున్న వాళ్ళకి ఇచ్చే మర్యాద ఇదేనా? కొద్దిగా కూడా ఆలోచన చేయకుంటే ఒక్క ఏడాదిలోనే 2 సార్లు రేట్లు పెంచితే వాళ్ళు ఏమైపోవాలి? అది కూడా 2%, 3% కాదు, పెంచినప్పుడల్లా 10% కంటే ఎక్కువ పెంచితే వాళ్ళు ఏమైపోవాలి? బార్ షాపులు బంద్ ఉంటే తప్ప తాగుడు ఆపని ప్రభుత్వ రక్షకులు తాగి తాగి వాళ్ళ పానాలు పోయినా సర్కారు పథకాలకు పానం పోస్తున్న వీరులకు ఇచ్చే మర్యాద ఇదేనా? ఎట్లాగో మోస్తున్నారు కదా అని ఎక్కువ బరి వేస్తే తట్టుకుంటారా? వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? కాబట్టి గడికోసారి మందు రేట్లు పెంచడం ఆపాలి, మందు బాబుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలి అంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ కామ్దాని తక్కువ పడితే మమ్మల్నే గోసపెట్టాలనా? హెచ్సియు భూములు అమ్ముకుంటే రేట్లు పెంచకపోవు కావచ్చు, కానీ ఆ భూముల ముచ్చట మీద కోర్టు నెత్తి మీద సుత్తతోని కొట్టింది కాబట్టే తాగుబోతుల మీద పడ్డది. 500కి ఎక్కువ రేటున్న మందు మీద 10% పెంచాలనే ఆలోచన చేస్తున్నదట. ఎట్లాగో మందు రేట్లు పెంచొద్దని ధర్నాలు చేయని అమాయకులు తాగుబోతులు కాబట్టి వాళ్ళ మీదనే ఎక్కువ భారం వేసి ప్రభుత్వ ఖర్చులు ఎలా తీసుకుందామని చూస్తున్నారట. పాపం కదా తాగుబోతులు. ఇట్లనే తాపక రేట్లు పెంచుకుంటా పోతే తాగేతానికి పైసలు లేక ఏమవుతారో ఏమో. హెచ్సియు భూముల మీద సుప్రీంకోర్టు గట్టిగా కాంగ్రెస్ సర్కార్ నేసుకున్నది కదా, హాగు దాని మీద బీఆర్ఎస్ పార్టీ సంబరపడే కాదు, పర్యావరణాన్ని రక్షించాలని కొట్లాడిన హెచ్సియు విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్తున్నది. భూములను కాపాడే కాదు, ఆ భూముల పేరుతోని కాంగ్రెస్ పార్టీ చేసిన కుంభకోణం కూడా బయట పెట్టేదాకా వదిలిపెట్టాం అన్నట్టు పట్టు పడతారట. ఎంతవరకైనా కొట్లాడుతున్నాం అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మరి ఆ ముచ్చట్లేందో కేటీఆరే చెప్తాడట. ఇందంపా ఆ 100 ఎకరాలు ఎప్పుడు రిస్టోర్ చేస్తారు? ఎక్కడైతే మీరు చెట్లు కొట్టేసి ఆ పర్యావరణాన్ని అతలాకుతలం చేసినారో ఎప్పుడు మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తారు, ఎట్లా పునరుద్ధరిస్తారు అనే స్పష్టమైన ఒక రోడ్ మ్యాప్తో రండి. లేకపోతే అక్కడనే అదే స్థలంలో ఒక తాత్కాలిక కారాగారం ఏర్పాటు చేసి, తాత్కాలిక జైలు ఏర్పాటు చేసి మీ అధికారులను జైలుకు పంపుతాం అనే మాట సుప్రీంకోర్టు చెప్పింది. అంటే నిజానికి ఇంకో ముఖ్యమంత్రి అయితే కొంత ఆత్మాభిమానం, కొంత పౌరుషం, కొంత సిగ్గు ఇవన్నీ ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ పాటికి రాజీనామా చేసి పోవాలి. కానీ అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి. ఆయన కిందాక నేను చెప్పిన ఇలాంటి ఏవి కూడా లేవు. రాజీనామా ఎక్కడిది? రేవంత్ రెడ్డి మంచిగా జపాన్ దేశంలో పర్యటన చేస్తున్నాడు. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏదైతే ఉందో ఇది 100 ఎకరాలు వెంటనే పునరుద్ధరించాలనేది, ఇది విద్యార్థుల విజయం, ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్ల విజయం. నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలోని, ఈ దేశంలోని పర్యావరణ ప్రేమికుల విజయంగా చెప్పక తప్పదు. అవును, జింకలాగమైతుంటే ప్రతి ఒక్కరు దానిలో ఆడినరు. పాపం మూగ జీవాలకు నోరు లేదని ఇట్లా చేస్తారా అని బాధనే లగక్కిండ్రు. మోడీ గారు మాట్లాడి ఆర్ఆర్ ట్యాక్స్ అన్నదానికి వార్షికోత్సవం అయిపోయింది. ఏప్రిల్ 24లో మాట్లాడిండు, 25 దాకా ఏం కార్వాయి లేదు, ఏం విచారణ లేదు, దానికి తదుపరి కార్యాచరణ ఏమీ లేదు. మళ్ళీ నిన్న మాట్లాడిండు ఏప్రిల్ 25, మళ్ళీ సంవత్సరానికి మెలకు వచ్చింది మోడీ గారికి. మెలకు వచ్చి మోడీ గారు నిన్న చెప్తారు ఏమని, అక్కడ మొత్తం చెట్లు కొట్టేస్తున్నారు, జంగల్ నాశనం చేస్తున్నారు, మొత్తం ఆగమాగం చేస్తున్నారు, బుల్డోజర్లను పంపినరు, అర్ధరాత్రి బుల్డోజర్లను పంపి ఆగమాగం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సెంట్రల్ యూనివర్సిటీ భూములలో అని చెప్పి మోడీ గారు హర్యానాలో మంచి ప్రవచనాలు చెప్పినట్టుగా నేను చూసిన. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేస్తాందని చెప్పినప్పుడు మీరేం చేస్తున్నారు? సెంటర్లో అధికారంలో ఉన్నది మీరే కదా, చర్యలు ఎందుకు తీసుకుంటలేరు అని అడుగుతున్నాడు కేటీఆర్. అన్ని ఆధారాలు ఉన్నాయి, మరి దాని మీద మీరేం చేస్తున్నారని మోడీకి అర్థమయ్యేందుకు హిందీలో మాట్లాడిండు. మీరు డైలాగులు కొడితే సరిపోదు. మీ పార్టీ యొక్క స్టూడెంట్ యూనియన్ ఏబీవీపీ కూడా ఆందోళన చేసింది, మీ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. మరి మీరెందుకు స్పందించట్లేదు కేంద్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. ఎందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాపాడే విషయంలో ఇంత ఆరాటపడుతున్నారని నేను అడుగుతా ఉన్నా.
మీ మధ్యలో ఏదో బంధం ఉన్నట్టున్నది, లేకుంటే ఎందుకు కాపాడతారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అన్నట్టు మాట్లాడిండు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడానికి కాంగ్రెస్ సర్కార్కు టైం ఇచ్చినట్టు బీజేపీ పార్టీకి కూడా ఇస్తామని చెప్పిండు. మోడీ గారి ప్రభుత్వం నిజంగా వారు ఏమైనా చెప్పేది నిజమా కాదా, బీజేపీకి ఏమైనా చిత్తశుద్ధి ఉన్నదా లేదా చూస్తాం. తర్వాత కూడా ఓపికగా కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గరికి పోతాం. మా మీటింగ్ కూడా ఉంది ఏప్రిల్ 27. అది అయిపోయినాక కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గరికి మా పార్టీ నుంచి పోతాం. పోయి వారికి ఆధారాలతో సహా మళ్ళీ ఇస్తాం, ఫిజికల్గా ఇస్తాం. అప్పుడు కూడా స్పందించకపోతే ప్రజాక్షేత్రంలో బీజేపీని కూడా తప్పకుండా ఎండగడతాం. మీకు చిత్తశుద్ధి లేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుతున్నదే మీరు. ఈ ఆర్థిక దోపిడీ, ఈ పర్యావరణం మీద జరిగిన అరాచక దాడి, వీటన్నిటి విషయంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు స్పందించాలి. స్పందించకపోతే మీకు కూడా ఇందులో కొంత పాపంలో వాటా ఉన్నది అని అనుకోక తప్పదు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ను ఎట్లయితే జనంలో పల్సగా చేసినామో అట్లనే మిమ్మల్ని కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు మాట్లాడిన మాట మీద నిలబడుండ్రి, రేవంత్ రెడ్డి సర్కార్ను కాపాడే పని చేయకుండ్రి అన్నట్టు చెప్పిండు. ఏఐ జనరేటెడ్ వీడియోలు అని చెప్పి కేసులు కూడా పెట్టారు. ఆఖరికి ఇంత మూర్ఖపు ప్రభుత్వం అంటే రీట్వీట్ చేస్తే కూడా కేసు పెట్టారు ఏఐ జనరేటెడ్ వీడియోలని. అరే నేను అడుగుతా ఉన్నా, మరి నిన్న గవాయి గారు అన్నారు అది ఏఐ జనరేటెడ్ కాదు, మన్ను కాదు, మేము చూసినాం వీడియోలు, ఆ మూగజీవుల ఆర్తనాదాలు విన్నాం. మరి గవాయి గారి మీద కూడా కేసు పెడతావా? పెడతాడేమో రేవంత్ రెడ్డి, పెట్టినా పెడతాడు. అంటే కేసు, అంటే కేసు పెట్టిండ్రు. ఇప్పుడు సుప్రీంకోర్టు పెద్ద లాయర్ మీద కేసు పెడతావా రేవంత్ రెడ్డి? ఇంత ఘోరంగా ఉంటుందా సర్కారు? మళ్ళా దీనికి ప్రజాప్రభుత్వం అనే పేరోటి అన్నట్టు మాట్లాడిండు. ఇవాళ చేయాల్సిందంతా ముఖ్యమంత్రి చేస్తాడు. ఈ దూకుడంతా ముఖ్యమంత్రిదే, ఆ పైసల వేట ముఖ్యమంత్రిది, మూటల వేట ముఖ్యమంత్రిది. కానీ బలి పశువులు అవుతున్నది ఎవరు? చీఫ్ సెక్రటరీ గారు, అధికారులు. అందుకే మేము అధికారులకు కూడా చెప్తున్నాం, జాగ్రత్తగా ఉండండి. ఇవాళ ఐఏఎస్ అధికారుల వంతు, ఫారెస్ట్ అధికారుల వంతు అయింది. నేను పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నా, ఇష్టం వచ్చిన కేసులు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తూ ఉన్నారు కొంతమంది. అందరిని అనను, కొంతమంది. ఆ కొంతమందికి నేను చెప్తున్నా, మిమ్మల్ని కూడా వదిలిపెట్టాం, మీ మీద కూడా సుప్రీంకోర్టుకు పోతాం. ఇష్టానుసారం చెలరేగిపోయి అడ్డమైన కేసులు పెడుతున్న పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ కొంతమందికి నేను చెప్తా ఉన్నా, అందరినీ కాదు. అందరూ ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే రేవంత్ రెడ్డి ప్రైవేట్ ముఠాలాగా పనిచేస్తున్నారో వాళ్ళకి నేను చెప్తున్నా, మీరు కూడా సుప్రీంకోర్టుకు పోయి మేము మిమ్మల్ని కూడా బయట పెడితే మీరు కూడా ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. మీరు కూడా సుప్రీంకోర్టుతో తలవాచి తిట్లు తినాల్సి వస్తుంది. మీకు కూడా ఇగో వీళ్ళకి పట్టిన గతే మీకు కూడా పడుతుంది. జాగ్రత్తగా ఉండండి. కాంగ్రెస్ సర్కారు చెప్పినట్టిని అడ్డమైన కేసులు పెట్టిన వాళ్ళని వదిలిపెట్టాడట కేటీఆర్. కాబట్టి జాగ్రత్తగా ఉండుండ్రి అని భయం చెప్పిండు. ఫార్ములా ఈ కేసులో నా మీద ఏదో అడ్డమైన ఆరోపణలు చేస్తే నేను చెప్పిన, నేను విధానపరమైన నిర్ణయం మంత్రిగా తీసుకున్నానని చెప్పిన, అధికారులను బలిపశువుని చేయలే. ఐఏఎస్ అధికారులను వాళ్ళను వీళ్ళను ముంగట దోసేసి నేను వెనకకు తప్పుకోలే. ఎస్, ఏమైనా ఆ విధానపరమైన నిర్ణయం విషయంలో మీకేమైనా అభ్యంతరం ఉంటే దానికి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా. రాజకీయం అంటే అట్లా చేయాలి, అంతేగాని మంచి జరిగితే నాది, చెడు జరిగితే అధికారులది అని ముందు పెట్టి వాళ్ళని బలిపశువులను చేసే కుసంస్కారం మా పార్టీకి లేదు. సర్కార్ మన చేతులున్నది కదా అని ఆఫీసర్లను ఏది పడతా చేయమని చెప్పి మీకోసం వాళ్ళని బలి చేయొద్దు. చేస్తే నాతి రాజకీయం చేయండి దమ్ముంటే అన్నట్టు సవాల్ ఇసిరిండు. అధికారులను బలిపశువు చేస్తామంటే కుదరదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వెంటనే మేము డిమాండ్ చేసిన విధంగా సిబిసి, సిబిఐ, ఎస్ఎఫ్ఐఓ, ఆర్బీఐ, సెబీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వచ్చే ఈ నెలాఖరు లోపల స్పందించండి. వెంటనే అవసరమైతే ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిని పెట్టండి, లేదా మీ ఇష్టమున్న ఏజెన్సీని ముంగట పెట్టండి, వెంటనే విచారణకు ఆదేశించండి అని చెప్పి డిమాండ్ చేస్తూ, మరి కేంద్ర ప్రభుత్వం మాటలతోనే సరిపెట్టకుండా, లిప్ సింపతితోనే సరిపెట్టకుండా నిజంగా ఈ విషయంలో సీరియస్గా ఉంటే ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ మళ్ళొక్కసారి సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రజల పక్షాన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఇగో గిట్లా బీఆర్ఎస్ పార్టీ హెచ్సియు భూముల మీద ఎవ్వరు ఊకున్నా మేం మాత్రం ఊకునే ముచ్చటే లేదన్నట్టు పట్టు పట్టింది. ఒకవేళ ఎసొంటి చర్యలు తీసుకోకుంటే బీజేపీ పార్టీని కూడా వదిలిపెట్టామన్నట్టు గట్టిగా చెప్పిండు కేటీఆర్. మరి చూడాలి ఈ పంచాయతీ ఎంత దాకా పోతుందో.